హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అండి. రైసేనండి. మీ స్కిన్ గ్లాసీ స్కిన్గా అలాగే ఫెయిర్ స్కిన్గా మార్చుకోవాలనుకుంటే కనుక ఈ హోమ్ రెమెడీని అయితే ఫాలో అవ్వండి. ఇది కొరియన్ స్కిన్ కేర్ సీక్రెట్ అండి, తప్పకుండా ఫాలో అవ్వండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ రైస్ని వేయండి. ఆ తర్వాత ఇందులో వాటర్ను యాడ్ చేసి వాష్ చేయండి. రైస్ని వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ను తీసివేయండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా వాటర్ని అయితే వేయాలి. ఫ్రెష్ వాటర్ వేసి 10 మినిట్స్ వరకు నానబెట్టండి. రైస్ని 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. ఇందుకోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టండి. ఈ నానబెట్టిన రైస్ని వేయండి. రైస్ని వేసి ఇందులో 1 కప్పు వాటర్ను యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ని ఉడకనివ్వాలండి. ఈ రైస్ 70% వరకు ఉడికిస్తే సరిపోతుందండి. రైస్ని 70% ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. రైస్ కొంచెం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో ఈ రైస్ని వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలండి. రైస్లో ఫినాలిక్ యాసిడ్ ఇంకా 4 రకాల యాంటాక్సిడెంట్స్ ఉంటాయండి. వీటి వల్ల స్కిన్ ఫెయిర్గా ఉంచుతుందండి. ఈ విధంగా రైస్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ రైస్ పేస్ట్ చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉండాలండి. దీనికోసం నేను ఈ పేస్ట్ని స్టైనర్లో వేస్తున్నాను. ఇలా స్టైనర్లో వేయడం వల్ల మంచి రైస్ పేస్ట్ని అయితే మనం తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర స్టైనర్ లేకపోతే కనుక మీరు కాటన్ క్లాత్లో వేసి అయినా మీరు పేస్ట్ని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ స్టైనర్లో వేసి స్పూన్ తోటి కలుపుతూ ఇలా ఫైన్ పేస్ట్ని అయితే నేను ఒక కప్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను మంచి ఫైన్ పేస్ట్ని అయితే ఒక కప్లోకి తీసుకున్నాను. ఈ విధంగా ముందుగా మనము రైస్ పేస్ట్ని అయితే తీసుకొని పెట్టుకోవాలండి. రైస్లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. అలాగే నేను ఇక్కడ అలోవెరా జెల్ని కూడా కంబైన్ చేస్తున్నాను. అలోవెరా జెల్లో అయితే ఇంకా విటమిన్స్ అలాగే మినరల్స్ యాంటాక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. నేను ఇక్కడ న్యాచురల్గా తయారు చేసుకున్న అలోవెరా జెల్ని అయితే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే రా మిల్క్ని 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేశానండి. ఈ మొత్తాన్ని ఇక్కడ కంబైన్ చేశాము. ఇలా చేసి న్యాచురల్ క్రీమీని తయారు చేస్తున్నాను. దీన్ని గనక మీరు మీ ఫేస్కి అప్లై చేస్తే కనుక న్యాచురల్ స్కిన్ వైటన్గా చేస్తుందండి. డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని, డార్క్ ప్యాచెస్ని రెడ్యూస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా మీ స్కిన్ని టైట్గా చేస్తుంది. అలాగే బ్రైట్గా, స్మూతీగా, గ్లోయింగ్గా చేస్తుందండి. ఈ విధంగా మనము ఈ ఫైన్ పేస్ట్ లాగా మనము కలుపుకోవాలండి. దీన్ని అప్లై చేయడం వల్ల 7 డేస్లోనే రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఈ విధంగా మీరు బాక్స్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. బయట అయితే ఉండదు. మీరు రోజు దీన్ని యూస్ చేసిన నెక్స్ట్ డేనే మీ స్కిన్ అయితే బ్రైటనింగ్గా కనిపిస్తుందండి. దీన్ని మీరు రెగ్యులర్గా కనుక యూస్ చేసినట్లయితే మీ స్కిన్ గ్లాసీ స్కిన్గా అవుతుందండి. అన్నింటికంటే కూడా స్మూత్గా అలాగే స్కిన్ టైట్గా అవుతుందండి. 100% న్యాచురల్ అండి. ఎలాంటి కెమికల్స్ కూడా నేను యూస్ చేయలేదు. ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ నా స్కిన్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫేస్కి అప్లై చేయండి. మంచి రిజల్ట్ని అయితే మీకు ఇస్తుంది. ఒక్కసారి దీన్ని మీరు ట్రై చేసి మీ రిజల్ట్ను నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇలా మీరు 2 మినిట్స్ మీ ఫేస్ పై రబ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు మీ స్కిన్ పైన అలాగే ఉంచేయండి. 1 అవర్ తర్వాత మీ ఫేస్ని వాష్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను కదండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, నా స్కిన్ అయితే ఎంతో గ్లోయింగ్గా కనిపిస్తుంది. అలాగే స్కిన్ గ్లాసీ స్కిన్గా కూడా కనిపిస్తుంది. చూడండి, 7 డేస్లోనే నల్లగా ఉన్న మీ స్కిన్ని బ్రైట్గా చేస్తుందండి. నేను అప్లై చేశాను కదండి, నా స్కిన్ అయితే ఇక్కడ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.